యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో జయసింహ అనే చిత్రం నుంచి ఒక అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం. మదిలోని మధుర మధుర భావం పలికేను మోహనరాగం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356 8985417356. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే పైన స్వరము కింద సాహిత్యము అది కరెక్ట్ కాదు. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. అయితే స్వరము సాహిత్యం అనేది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు ఆ గీతములు ఉంటాయి కదా, అక్కడ సరిపోతుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవత్సరంలో వచ్చినటువంటి జయసింహ అనే చిత్రం నుంచి మదిలోని మధుర భావం పలికేను మోహనరాగం. చాలా అద్భుతమైనటువంటి పాటమ్మ ఇది. 1955 సంవత్సరం అంటే ఇప్పటికి నేటికి 69 సంవత్సరాల క్రిందటి పాటనమాట. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అది ఎప్పటికీ కరెక్టే అనమాట. అప్పుడు విన్నా, ఇప్పుడు విన్నా, ఎప్పుడు విన్నా సరే ఆ మాధుర్యం అలాగానే ఉంటుందన్నమాట. రచన సముద్రాల సీనియర్ గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం రావు బాలసరస్వతి గారు మరియు ఘంటసాల గారు. రాగం ప్రధానంగా ఇది నా దృష్టిలో మోహన రాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 వరకు కలుపుతారు. ఫారెన్ నోట్స్ నేను తర్వాత వివరణిస్తాను. మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగజన్యము. మోహన మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే 2 స్వరాలు ఉండవన్నమాట. డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ సాధాప గైరీస నీమా అనే 2 స్వరములు ఉండవన్నమాట. ఓమిటెడ్ స్వరాస్ అంటారు, అన్నీ తీసివేయబడినవి. మరి ఆరోహణలో 7 స్వరాల్లో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. అప్పుడు ఇది ఔడవ రాగము అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారస్థాయి షడ్జమములు వస్తాయన్నమాట. అన్యస్వరములు అన్నాం కదా, మాటు ప్రతిమధ్యమాన్ని, నీత్రి కాకల నిషాదాన్ని చాలా చక్కగా ప్రయోగించారన్నమాట. తాళము చతురస్ర జాతి త్రిపుట తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదు 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. అయితే తాళం వేసేటప్పుడు జతులు తీస్తాం చూడండి. ఇక్కడ కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి ఇది -7 అంటే లో పిచ్లో నీత్రి అనమాట. నేను పాడే శృతి 2వ శృతి. ఈ 2వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి. ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఇది 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు.
సి సీషార్, డి. డి అంటే రెండవ శృతి. ఇప్పుడు మన స్కేలు మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. పాటని పాడుకుపోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ పద సా సాధ పగరి సా, సరి గ పద సా సాధ పగరి సా. లో పిచ్లో ఏమీ వాడలేదు. తారాస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. ఈ హమ్మింగ్ కూడా బీటుతోనే ప్రారంభమవుతుంది. ఓ ఓ మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం, మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం. సవరించు వీణారావం, సవరించు వీణారావం, వివరించు ప్రేమ సరాగం, మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం, మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అని ఒక అక్షరం విడిచిపెట్టి మనం పాట ప్రారంభించాలి. ముందుగా హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ మాత్రం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది. ఆ అరుణ సంధ్యా కిరణాలలోన, తరుణ పవనాల గిలిగింతలోన, అరుణ సంధ్యా కిరణాలలోన, తరుణ పవనాల గిలిగింతలోన, మురిసే నాలోన మోహాల తలపు, మురిసే నాలోన మోహాల తలపు, విరిసే మురిపాల కలలేవో మరి, మదిలోనే మధుర భావం పలికేను మోహన రాగం, మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం. లాస్ట్ చరణం, రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని అక్షరం విడిచి. అయితే ముందర హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ మాత్రం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే.
ఓ ఓ ఓ కలల తేలే మాధుర్య లీలా వెలుగులే ఇక మన జీవితాలు కలల తేలే మాధుర్య లీలా వెలుగులే ఇక మన జీవితాలు కలసి రవళించు హృదయాల పాట కలసి రవళించు హృదయాల పాట వలపు పయనాల విరిబాట చెలి మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం సవరించు వీణారావం సవరించు వీణారావం వివరించు ప్రేమ సరాగం మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? చాలా చక్కని పాట అండి. ఎంతో ప్రజాదరణ పొందినటువంటి పాట. ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అది నిత్య నూతనమే అనమాట. చాలా చాలా సంతోషం. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.